వాళ్ళు ఏదో ఒక రోజు మనల్ని అర్థం చేసుకుంటారనే ఆ రోజు కోసం నేను ఎదురు చూస్తున్నా. సరేలేవి, నువ్వు అనుకున్నా నేను కోరుకుంటున్నా. వంట చేయకపోవే, నాకు ఆకలి అవుతుంది, తిందాం. సరే. ఆగా ఇంత టైం అయినా కూడా నువ్వు ఇంకా ఎందుకు వంట చేయలే? అంటే ఈ పక్క వీధిలో టైలరింగ్ ఉందట, అక్కడ వేకెన్సీ ఉందని తెలిసింది. నేను వెళ్ళి మిషన్ కుడతా అని అడిగిన, వాళ్ళు సరే అన్నారు. రేపటి సంధి పోతా, ఓకే కదా? టైలరింగ్ ఎందుకే, నాకు జాబ్ వచ్చింది కదా, నేను చూసుకుంటాను, ఇంట్లోనే ఉండు. నీకు జాబ్ వచ్చిందని ఇప్పుడు చెప్పినావు, ఇన్ని రోజులు నీకు ఏం పని లేక నాకు ఏం పని లేక ఖాళీగా ఉన్నావు. ఇల్లు ఎట్లా కడుతుంది అన్న టెన్షన్ నాకు కూడా ఉంటుంది కదా సారు, అందుకే వెళ్ళి అడిగొచ్చిన. నాకు ఇప్పుడు జాబ్ వచ్చింది కదా, నేనే పోతా, నువ్వు పోయి వంట చేయకు పో.